ఎడ్జిబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో పర్యాటక టీమిండియా విజయానికి 7 వికెట్ల దూరంలో నిలవగా ఆతిథ్య ఇంగ్లాండ్ తమ గెలుపునకు 536 పరుగుల దూరంలో ఉంది. 608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్టోక్స్ సేన 4వ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఇక ఇదిలా ఉండగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ పై కెప్టెన్ శుభ్మన్ గిల్ సీరియస్ అయ్యాడు. డిఆర్ఎస్ విషయంలో కెప్టెన్ వైస్ కెప్టెన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. అసలేమి జరిగిందంటే సెకండ్ ఇన్నింగ్స్ లో భారత పేసర్లు ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్ తమ అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ రాలీ, బెండకెట్ ను ఆరంభంలోనే పెవిలియన్ కు పంపారు. ఈ క్రమంలో గిల్ 3వ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను అటాక్ లో తీసుకొచ్చాడు. ఆ ఓవర్లో ఎల్బీకి అప్పీల్ చేయగా అంపైర్ నాట్అవుట్ అంటూ తల ఊపాడు. అయితే బంతి లెగ్ సైడ్ కు వెళ్తున్నట్లుగా అనిపించడంతో గిల్ రివ్యూ తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కానీ రిషబ్ పంత్ మాత్రం పట్టుబట్టి మరీ రివ్యూకి వెళ్లమని బలవంతం చేశాడు. దీంతో గిల్ ఆఖరి సెకండ్లలో రివ్యూ తీసుకునేందుకు సిగ్నల్ చేశాడు. ఇక రిప్లేలో బంతి స్టంప్స్ మిస్ అయి డౌన్ ది లెగ్ వెళ్తున్నట్లు తేలింది. దీంతో శుభ్మన్ కోపంతో పంత్ వద్దకు వెళ్లాడు. పంత్ వెంటనే తను అనుకున్నది కెప్టెన్ కు వివరించాడు. కానీ గిల్ మాత్రం కోపంగానే పంత్ వైపు చూస్తూ తన ఫీల్డింగ్ స్థానానికి చేరుకున్నాడు. అయితే చివరి రోజు ఆటలో రివ్యూలు కీలకమవుతాయి. అందుకే ఆ రివ్యూ వృధా కావడంతో కెప్టెన్ అసహనానికి గురయ్యాడు.